ప్రపంచ సృష్టి తర్వాత ఓసారి బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటూ అంతరంగా ధ్యానంలో నిద్రించిపోయాడు. ఆయన 4 ముఖాల్లో ఒకటి కాస్త తెరిచి ఉంది. ఆ నోటి నుండి ఆకాశపు వెలుగుల్లా పుణ్యమైన వేదాలు వెలువడుతున్నాయి. అవి తేలుతూ విశ్వంలోకి జారిపోతున్నవి. కాని ఆ సమయంలో చీకటి లోకాల్లోంచి ఓ భయంకరుడు ముందుకొచ్చాడు. హయగ్రీవుడు గుర్రపు తలతో రెక్కలు లేని దెయ్యంలా నలుపు మబ్బుల్లోంచి హయగ్రీవుడు ప్రత్యక్షమయ్యాడు. వేదాలను తన చేతుల్లో దాచుకుంటూ సముద్రపు లోతుల్లోకి వెళ్లిపోయాడు. రాజు సత్యవ్రతుడు ప్రతి ఉదయం గోదావరిలో స్నానం చేస్తూ దేవతలకు ఆరాధన చేస్తుంటాడు. ఒకరోజు అతను కమండలంలో నీళ్లు పోస్తుంటే ఓ చిన్న బంగారు చేప లోపల తేలుతోంది. ఆ చేప సత్యవ్రతుడిని భయంతో చూస్తోంది. రాజు ఆ చేపను ప్రేమగా నదిలో వదిలేస్తాడు. కాని ఆ చేప వింతగా త్వరగా పెరిగిపోతుంది. మొదట జాడిలో సరిపోలేదు, తర్వాత నీటి కుండలో కూడా లేదు. చివరికి ఏ సరస్సు లోపలైనా అది తట్టుకోలేని స్థాయికి ఎదుగుతుంది. రాజు ఆశ్చర్యంతో ఆ చేపను అరణ్యంలో ఒక పెద్ద సరస్సులో వదిలేస్తాడు. అప్పటికీ అది ఇంకా పెరుగుతూనే ఉంది. తన ముందు నిలిచిన భారీ చేప ఒక్కసారిగా మానవాకారంగా మారుతుంది. పైభాగంలో విష్ణుమూర్తి రూపం, దిగువ మత్స్యరూపం, కిరీటంతో వెలుగుతో మెరిసిపోతూ, సత్యవ్రత, నేను మహావిష్ణుని మత్స్యావతారం. హయగ్రీవుడు వేదాలను దాచేశాడు. నీ సహాయంతో నేను వాటిని తిరిగి తెస్తాను. త్వరలో ప్రపంచాన్ని ముంపు తాకుతుంది. సిద్ధంగా ఉండు. వేగంగా ఆకాశంలో మబ్బులు, గాలి భయంకరంగా వీస్తుంది. ఆకాశం నుంచి జలధారలు కురుస్తున్నాయి. రాజు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం ఒక భారీ నౌకను సిద్ధం చేశాడు. అందులో సప్తర్షులు, జంతువులు, పక్షులు, విత్తనాలు అన్నీ చేరుస్తాడు. మహాసముద్రపు అలల మధ్య ఆ నౌక మత్స్యరూపం ధరించిన విష్ణువు తలపై ఉన్న కొమ్ముకు బలమైన నాగపాశంతో కట్టబడి ఉంది. మత్స్యుడు ఆ నౌకను సముద్రపు ప్రళయంలో తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ సముద్రపు లోతుల్లో మత్స్య అవతారం హయగ్రీవుడిని ఎదుర్కొంటాడు. హయగ్రీవుడు వేదాలను పట్టుకుని మాయాజాలంతో పోరాడతాడు. కాని మత్స్యుడు విష్ణుచక్రంతో అతన్ని ఓడిస్తాడు. వేదాలు మళ్లీ వెలుగును చూస్తాయి. విష్ణుమూర్తి తిరిగి బ్రహ్మదేవునికి వేదాలను అప్పగస్తాడు. బ్రహ్మదేవుడు నిద్రలేచి ప్రపంచ సృష్టికి తిరిగ సిద్ధమవుతాడు. సత్యవ్రతుడు దేవుని కృపతో మారిన మహాపురుషుడు భూమిపై ధర్మాన్ని పునఃప్రతిష్ఠిస్తాడు. ఆ విశ్వం మళ్లీ పునర్జన్మ తీసుకుంటుంది. అదే మత్స్యావతారం కథ.